హామీలను అమలు చేయాలని, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య రథయాత్ర కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విధానాలను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుందని, కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ధృతరాష్ట్ర పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన చేశారని తీవ్రంగా విమర్శించారు. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతిపై సర్టిఫికేట్ ఇచ్చిందన్నారు. బీసీ మంత్రి కొండా సురేఖ మంత్రులకు కమిషన్లు ఇవ్వందే పనులు జరగడం లేదని, కమిషన్ల కోసం మంత్రుల పాకులాటపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే దుస్థితి నెలకొంది అన్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యం కోసం టీఆర్ఎల్డీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో 85% మంది ఉన్న అట్టడుగు వర్గాలను 15% మంది ఉన్న వారు పాలిస్తున్నారని, 15% మంది ఉన్న వారి చేతిలో రాజ్యాధికారం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు టీఆర్ఎల్డీ పూర్తి సహకారం అందిస్తుందని, బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయమని జోస్యం తెలిపారు. చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 55% అడవులు ఉంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా సర్వనాశనం అయ్యాయని తెలిపారు. సింగరేణిలో పతాక స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. యూత్ ఎంపవర్మెంట్ కోసం 12 జాబ్ మేళాలు నిర్వహించామని, 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తనను ఎన్నుకున్నారని, సామాజిక చైతన్యం యువతకు ఉద్యోగాలు ఇప్పించడం ఆర్ఎల్డీ ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావడం లేదని విమర్శించారు. ఉద్యోగాలను వదిలేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వారు ఏ కులంలో పుట్టారు, వారు అగ్ర కులంలో పుట్టారు. కానీ వారు అగ్ర కులంలో పుట్టారా, ఇంకో కులంలో పుట్టారని కాదు, వారు ఏ వర్గాల కోసం పనిచేస్తారు. వారు చేయబడేటువంటి కార్యక్రమాలకు మనందరం కూడా పరిష్కరించబడతాయి. కాబట్టి మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ఈ తెలంగాణలో 1200 మంది మేధావులు, యువకులు తమ యొక్క నిండు జీవితాలను త్యాగం చేసి తెలంగాణ వస్తే మాకేదో అయినటువంటి ఐక్యతని తెలంగాణ ఉద్యమానికి తీసుకొచ్చారు. ఇవాళ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఏకమై తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏ ఆశతో అయితే మనం తెచ్చుకున్నామో 2014 జస్ట్ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ 20 బీఫారాలు ఇస్తే 100% ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇచ్చినాడు. రాష్ట్రంలో 55% అడవులు ఉండే మన దగ్గర, ఏ జిల్లాలో లేవంట. అట్లాంటిది ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా సర్వనాశనం అయిపోయింది అడవి. అసలు సత్తుపల్లి, మన కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ప్రాంతాల లోపల తాగునీరు విషతుల్యమైపోయింది. ఇది మనం ఊహించింది కాదు. ఎందుకు తాగుతున్నావు, ఎవరికి ఇస్తున్నావు ఈ లాభాలు? కార్మికులను వాటాదారి చేయి దమ్ముంటే వాళ్ళకి బోనస్ ఇవ్వడం కాదు, షేర్ హోల్డర్ అయ్యారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు కదా మీకు, ఫేమస్ నారాయణమూర్తి. ఆయన డ్రైవర్ గట స్టార్టింగ్లో 10,000 షేర్లు ఇచ్చినట, 5 ఏళ్లలో కోటీశ్వరుడు అయిపోయినా. మన కార్మికులు కూడా కావచ్చు కదా. సీఎం చెప్తున్నాడు మహిళలందరినీ కోటీశ్వరుడు చేస్తుంది. ఆ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ అర్థమైంది బామో ఇది దోపిడీ వ్యవస్థ. ఆ సందర్భంలో మేము చేసిన పార్టీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మనందరం మళ్ళా ఈ దొరవారి పాలన కొంచెం విముక్తి పొంది మనం కనీసం సామాజిక తెలంగాణ సాధించుకుంటాం అనుకుని కాంగ్రెస్ పట్టుకొస్తే ఆయన 10 ఏళ్లలో ఖతం చేస్తే తెలంగాణ ఆయన 10 ఏళ్ళనే ఖతం చేసి అప్పుడు ఆరుగురు కుటుంబాన్ని దోచుకుంటుందని ఊరికి 6 తయారైంది. ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ దీంట్లోంచి విముక్తి జరగాలి, తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ. అప్పుడు మా లక్ష్యం సామాజిక తెలంగాణ. 2014లో 20 బీఫారాలు ఇస్తే 20 బీఫారాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చాం. 100%. ఏ పార్టీ కూడా చెప్పుకోలేదు 100% వీళ్ళకే ఇచ్చినాం, బడుగు బలైన వర్గాలు. ఆ చరిత్ర మాకుంది.
కాబట్టి నేనేమనుకున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ముందు ఇటీవల కాలంలో బీసీ చైతన్యం వచ్చింది, విపరీతమైన చైతన్యం. నేను కూడా ఊహించగలను వీళ్ళు చైతన్యంతో ఒక్కసారి రగిలిపోతారు. వాళ్ళ 42% కూడా మోసం. యాక్చువల్లీ అది కూడా టీవీ డిబేట్ లో ఇది మోసం, ఈ 40% నిలబడదు, దానికి విధానం వేరు, కావాలి ఓటుందని కూడా చేస్తుంది. స్కూల్ పిల్లాడు కూటుపోతే కూడా ఇది దిగిపోతుంది చెప్పారు. అనుకున్నట్టే అయిపోతుంది. స్టేజ్ అనౌన్స్ అయిన లోకల్ బాడీ వెనక్కి పోయి అవగా ఇప్పుడు ఏమంటారంటే మీరు రిటర్న్ కాంగ్రెస్ అభ్యర్థి పెట్టుకుని కోర్టు ఇందిరా ఇక్కడ సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది, నువ్వు పాత తరహాల ఎలక్షన్ జరుపుకోవచ్చు కదా, ఈ కూడా అర్జెన్సీ ఏందని. కాబట్టి దొరగారు ఏం చేస్తాడు, ఇలా చేసుకుంటున్నాడు అని ఏమంటాడు, పార్టీ పరంగా ఇస్తున్నాడు. ఈ పార్టీ పరంగా తీస్తే మా బీసీ సోదరుడు డబ్బులు ఎక్కడి వల్లభ రెడ్డి గారు రావాలని తెలుస్తున్నారు, వీళ్ళని చూస్తారు. అదొక మోసం. ఈ ఎదుర్కోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఈరోజు ఉన్నటువంటి చైతన్యం అనేది అది ఏకీకృతం కావాలి, అది పోలరైజ్ కావాలి. ఏకీకృతం కావాలి. అయినప్పుడే 15% ఉన్నటువంటి ఇప్పటిదాకా రాజ్యాధికారం వెలగబెడుతున్న అగ్రవర్ణాల చేతికి అధికారం పోదు. ఇందులో అందించిన బీసీ చెప్పాడు, ఇట్లాంటి మా కొట్టడానికి ఒక ఎమ్మెల్యే బీసీ లేడు, కుట్టాడు కాదు మొత్తం జిల్లాలు ఒక్కడో లేడని ఇంత ఆశ్చర్యం. సో దానికి విరుగుడి అంటే వీళ్ళ యూనిటీ. సో నేను ఎమ్మెల్యేగా పూర్తి చేసుకోలేదు. నేను ఆల్రెడీ 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరందరూ ఆశీర్వదిస్తే నేను గెలిచి ఆ తెలంగాణలో నా వంతు కృషి చేసి దీని సందర్భంగా నా బీసీలు నిజంగా విద్యార్థులు దాకా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళంతా వచ్చింది చెప్తారని వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యం ఆల్రెడీ అలాంటి ఉన్నారు. కలవకు చెప్తే 300 ఇట్లా వీళ్ళని బీసీ సోదరు ఇచ్చిన చైతన్య యాత్ర వీళ్ళ కోసం చేపట్టిన అక్కడ కూడా ఆశ్చర్యపడి లెక్చర్స్ వీళ్ళు వాళ్ళు జేఏసీ పెట్టుకున్నారు, జేఏసీ పెట్టి. సో అది ఉంది తెలంగాణ సుమారు చైతన్యం వచ్చింది. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ విడగొట్టే ప్రయత్నం అగ్రవర్ణాలు చేస్తే అది ఎదుర్కోవాలంటే ఇప్పుడు జేఏసీ ద్వారా అప్పీల్ చేస్తున్నాడు. బీసీ మిత్రులకు ఈ విఘ్న చైతన్యం నీరు కారకుండా ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టాడు. ఆ జాయింట్ యాక్షన్ కమిటీని మేము వెనుగొని ఉంటాం. దాని ద్వారా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు శక్తి ఉంటే తెలుస్తానుకున్న పార్టీ మీ బలం తెలుసుకోవచ్చు. అది ఇవ్వడానికి రాష్ట్రీయ సిద్ధం. ఇంతకు చెప్పిన 100% ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చిన పార్టీ ఆగే మొహమాటం లేదు చెప్పడానికి. మళ్ళా మేము 100 అంటే సోమయ్య గారు 90 గారు 10% ఆయన అగ్రవర్ణాలకు వదిలేసిండు. సోమేశ్వర్ గౌడ్ గారు బీసీ జనరల్ సెక్రటరీ ప్లస్ 2 జిల్లాలు ఇన్ఛార్జ్. సో వారు చెప్పి నా 10% వదిలేస్తున్నాయి 90 ఇచ్చేయండి కాదని. సో నేనేమంటున్నానంటే ఈ అవకాశాన్ని ఆల్రెడీ దీపారాలు కూడా ఇస్తుంది, ఎలక్షన్ మీటర్లు ఇస్తుంది, గోడల మీద రాతలు ఇస్తుంది, కండువాలు ఇస్తుంది, మొత్తం ఎలక్షన్ మీటర్లు మేము సప్లై ఇస్తాం. డబ్బులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.